ఫర్ చెప్తారేమో అనుకున్నా. హిమాచల్ ప్రదేశ్ ఫర్ గోల్డ్, జార్ఖండ్ ఫర్ గోల్డ్, హర్యానా ఫర్ మిల్క్, కర్ణాటక ఫర్ సిల్క్, పంజాబ్ ఫర్ ఫైటింగ్. పంజాబ్ ఫర్ ఫైటింగ్. దేశంలో అత్యధిక సైనికులు ఉన్న రాష్ట్రం, దేశానికి అత్యధిక సైనికులను అందించిన రాష్ట్రమే ఇప్పటికీ సిక్ రెజిమెంట్ అంటారు. పంజాబ్ ఫర్ ఫైటింగ్, బెంగాల్ ఫర్ రైటింగ్. అక్కడ ఉన్న రచయితలు సాహితీవేత్తలు ఎక్కడా లేరు. రవీంద్రనాథ్ మనకు నోబెల్ ప్రైజ్ సంపాదించి పెట్టిన మొట్టమొదటి రచయిత రవీంద్రనాథ్ ఠాగూర్. మన ఇప్పుడు జనగణ మన వాడేవి అది రాసింది కూడా బెంగాల్ నుంచే. పంజాబ్ ఫర్ ఫైటింగ్, బెంగాల్ ఫర్ రైటింగ్, రాజస్థాన్ ఫర్ హిస్టరీ, రాజస్థాన్ ఫర్ హిస్టరీ, మహారాష్ట్ర ఫర్ విక్టరీ. ఒక ఛత్రపతి శివాజీ వచ్చాడు అక్కడి నుంచి. రాజస్థాన్ ఫర్ హిస్టరీ, మహారాష్ట్ర ఫర్ విక్టరీ, యూపీ ఫర్ రైస్, యూపీ ఫర్ రైస్, అరుణాచల్ ప్రదేశ్ ఫర్ సన్ రైజ్. మొట్టమొదటి సూర్యుడు ఎక్కడ కనిపిస్తాడు భారతదేశంలో? అరుణాచల్ ప్రదేశ్లో కనిపిస్తుంది. ఇవన్నీ జ్ఞాపకం పట్టుకుంటే మొత్తం రాష్ట్రాలన్నీ వచ్చేస్తాయి. ఏ రాష్ట్రం ఇంపార్టెన్స్ అనేది మనకు తెలిసిపోతుంది. యూపీ ఫర్ రైస్, అరుణాచల్ ప్రదేశ్ ఫర్ సన్ రైజ్, బీహార్ ఫర్ మైన్స్, బీహార్ ఫర్ మైన్స్, తమిళనాడు ఫర్ టెంపుల్స్, బీహార్ ఫర్ మైన్స్, తమిళనాడు ఫర్ టెంపుల్స్, గుజరాత్ ఫర్ బిజినెస్, గుజరాత్ ఫర్ బిజినెస్, తెలుగు స్టేట్స్ ఫర్ డ్యామ్స్, కేరళ ఫర్ లేక్స్, కేరళ ఫర్ లేక్స్ అండ్ ఉత్తరాఖండ్ ఫర్ హిల్స్, నాగాల్యాండ్ ఫర్ గ్లాస్, నాగాల్యాండ్ ఫర్ గ్లాస్ అండ్ గోవా ఫర్ వైన్స్, గోవా ఫర్ వైన్స్ అండ్ మేఘాలయ ఫర్ చెప్పాలి. ఇదని చెప్తానేమో లాస్ట్. అత్యధిక వర్షపాతం ఎక్కడ ఉంటుంది? మేఘాలయ. మేఘాలయ ఎక్కడ? చిరపుంజి. చిరపుంజిని ఇప్పుడు కొత్త పేరు పెట్టారు, మార్చారు, సోహరా. చిరపుంజిని సోహరా అన్నారు. కాబట్టి గోవా ఫర్ వైన్స్ అండ్ మేఘాలయ ఫర్ రెయిన్స్. ఈ రకంగా అండ్ మధ్యప్రదేశ్ ఫర్ డైమండ్స్, సిక్కిం ఫర్ ఆల్మండ్స్. ఈ రకంగా భారతదేశం వైవిధ్యమైనటువంటి దేశం. ఇన్ని రకాల ప్రవృత్తులతో, ఇన్ని రకాల వనరులతో ఉన్న దేశాన్ని కాపాడుకోవడం మన ధర్మం. దానికోసమే మనం ఈ జెండా వందనం చేసుకుంటున్నాం. అది ఒక మనకు ప్రేరణనిస్తుంది. అది రేపటికి మీ చేతిలోనే ఉంది దేశాన్ని కాపాడుకోవడం. ఎందుకంటే ఒక